జేపీ న్యూస్. గూడూరు పట్టణంలో శ్రీమతి సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు కార్ స్టాండ్ సమీపంలోని ఆర్ఎంబీ కార్యాలయం బయట అంగన్వాడీ సూపర్వైజర్ సుజనా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా మనులు, అంగన్వాడీ టీచర్లు, ప్రజా సంఘాలు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ యు రామకృష్ణరావు, బీఎస్పీ నాయకులు నాసిన్ భాస్కర్ గౌడ్, ఎల్వి సుబ్బయ్య, జి వెంకటేశ్వరరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు వై శ్రీనివాసులు, ఆదూరి రత్నం తదితరులు మాట్లాడుతూ మహిళా విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్లు సుజనా, హైమావతి, అంగన్వాడీ టీచర్లు, వివిధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. सावित्रीबाई फुले सावित्रीबाई फुले सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले जोहार सावित्रीबाई फुले మొదటి ఉపాధ్యాయులు సావిత్రిబాయి ఫులే జోహార్. భారతదేశం ముఖ్యంగా ఈరోజు గూడూరు పట్టణంలో మహా పురుషులైనటువంటి విగ్రహాల వద్ద గూడూరులో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం 190 సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మహిళ గురించి ఈరోజు మహిళలు, పురుషులు అందరూ కూడా ఆమెను స్మరించుకునే, ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా విప్లవమూర్తి. ఎందుకంటే ఆనాడు మహిళలు ఇంట్లో నుంచి బయటికి రాని సమాజం ఉన్న రోజుల్లో 190 సంవత్సరాల క్రితం మొట్టమొదటిగా భారతదేశంలో మహిళా విముక్తి కోసం పోరాడిన వ్యక్తి. ఆనాటి సాంఘిక దురాచారాలు ఎట్లంటే స్త్రీ కాలికి చెప్పులు వేసుకోకూడదు, గుడుగు పట్టుకోకూడదు, తర్వాత బాల్య వివాహాలు భర్త చనిపోతే చిన్నపిల్లల బాల్య వివాహాలు జరిగే సిచ్యువేషన్లో ఆమె బాల్య వివాహాన్ని నిషేధించడం కోసం బ్రిటిష్ వారితో పోరాటం చేసి అవన్నీ నిషేధ చట్టాలు తీసుకొచ్చారు. అంతేకాకుండా సతీ సహనం అనే పెద్ద దురాచారం ఉంది. ఆ దురాచారాన్ని రూపాపేదానికి ఆనాటి బ్రిటిష్ పాలకులు ఒప్పించి ఆ చట్టాలు కూడా చేసేదానికి కృషి చేశారు. అంతేకాకుండా బాల్యంలో వివాహమైనటువంటి కొందరు మహిళలు యుక్త వయసు వచ్చినప్పుడు భర్త లేకపోతే అనుకోకుండా ఆమెకు గర్భం ఏర్పడితే ఆ గర్భం ఉన్న శిశువులందరినీ చేరబట్టి ఆ అనాథ శిశువులకందరికీ హాస్టల్, ఆ రోజు నాటి హాస్టల్ ఏర్పాటు చేసింది. మొట్టమొదట భారతదేశంలో మహిళలకి పాఠశాల స్థాపించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె ఇంత గొప్ప సాధన చేసడానికి మహాకారణం ఏంటంటే ఆనాడు ఫాతిమాబి అనే వ్యక్తి, ఆమెతో సహచర విద్యావంతురాలు, ఆమె కూడా బీఈడీ చేసిన వ్యక్తి. ఆమె సొంత భవనాన్ని ఆనాడు మహిళా పాఠశాలగా ఇచ్చినందువల్ల ఆమెను కూడా ఈరోజు మనం తప్పనిసరిగా 6వ తేదీ ఆమె జయంతి ఉంది. తప్పనిసరిగా ఆమె ఈ స్త్రీ విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో ఫాతిమాబి గారు ఒకరు. వాళ్ళు స్మరించుకోవడం కూడా ఈరోజు గూడూరు పట్టణంలో ముఖ్యంగా ఈరోజు మాకు అందరికీ అవకాశం ఇచ్చినటువంటి మన వరప్రసాద్ గారి విగ్రహాలని స్థాపించి మహాపురుషుల విగ్రహాలందరికీ కూడా మేమందరం కూడా వాళ్ళకి నివాళులు అర్పించే అవకాశం కల్పించిన వరప్రసాద్ కూడా ఈరోజు తప్పనిసరిగా మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనము సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతిని జరుపుకుంటున్నాం. ఈరోజు ఆమెను స్మరించుకొని ఆమె ఆశయాలను కొనసాగించే విధంగా అందరం ప్రతిజ్ఞ చేయాలి. అదేవిధంగా ఆమె ఇంట్లో నుంచి బయటకు రాని మహిళ, అలాంటి ఆమె ఇంట్లోనే ఉండి పిహెచ్డీలు పూర్తి చేసి అదేవిధంగా బీఈడీ చేసి తను మొట్టమొదటి ఉపాధ్యాయునిగా చేరి అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ఇలా ఆ వృత్తిని చేస్తూనే మిగతా సేవా కార్యక్రమాలు, సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే సతీ సహగమనాన్ని నిషేధించడం, అదేవిధంగా బాల్య వివాహాలను అరికట్టడం, ఇలాంటి మున్నగు సేవా కార్యక్రమాలను చేసి ఈరోజు ఆమెను ఆదర్శంగా తీసుకుని మనం ఇవన్నీ కూడా ఈరోజు చేస్తున్నాం. ఇవి చట్టాలుగా కూడా రూపుదిద్దుకున్నాయి. బాల్య వివాహాలు అయితేనేమి, వరకట్నం అయితేమి, గృహహింస చట్టాలు అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనకు ప్రభుత్వం చట్టాలు ఇచ్చారు. వాటిని మనం అమలు చేసుకుంటున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాబోయే తరానికి కూడా ఆమె గురించి అందరికీ తెలియజేయాలి. ఆమె గురించి పాఠ్యాంశం కూడా చేర్చి ఉంటారని అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా అందరూ నెరవేరుస్తారని ఆమె ఆశయాల్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నేడు గూడూరు పట్టణంలో అంగన్వాడీ సంబంధించిన సుజనా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆటో మేడం గారి పేరు తెలియదు, దయచేసి ముస్లిం మహిళ, ఆమె కంటే మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు గూడూరు పట్టణంలో జరుపుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. ముఖ్యంగా మేము పిలిచిన వెంటనే వచ్చిన మహిళలకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు. ప్రజా సంఘాలు బీఎస్పీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లోనూ పోటీ పడుతున్నారంటే దానికి ప్రధాన కారణం 195 సంవత్సరాలు అంటే సుమారు 170 సంవత్సరాల ముందు సావిత్రిబాయి, మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే ఫాతిమా బీబీ చేసినటువంటి త్యాగాలు, ఆ త్యాగాలను మనం అందరం స్మరించుకోవాల్సిన, గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ రోజు అంత కష్టపడి ఆ సమాజంలో అగ్రవర్ణ పెత్తందారుల సమాజంలో మహిళలకు అవకాశం లేని సమాజంలో ఆ రోజు మహిళా విద్యను ప్రోత్సహించి ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలను భరిస్తూ ఆ రోజు స్కూల్స్ స్థాపించి ఈరోజు బాలికలకి విద్య నేర్పించడం వల్ల ఈరోజు దేశంలో ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో రాణిస్తుంది. దీన్ని ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి భాస్కర్ గౌడ్ గారికి, అలాగే సుబ్బయ్య గారికి, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే ఈ భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులు అయినటువంటి సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను ఈరోజు గూడూరు పట్టణంలో ప్రజా సంఘాల ద్వారా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ భారతదేశంలో మహిళలకి విద్య అయితేనేమి, మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారైతేనేమి, మహిళలకు అనేక రకాల హక్కులు కావాలని కొట్లాడినటువంటి ఏకైక మహనీయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే. ఈరోజు అనేక మంది ఆ రోజు కూడా నువ్వు విద్య చెప్తే ఈరోజు చాలామందికి ఇబ్బంది అవుతుంది, విద్య అనేది బ్రాహ్మణుల వరకే ఉండాలి, అగ్రవర్ణాల వరకే ఉండాలి, పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు విద్యకు దూరంగా ఉండాలి, అగ్రవర్ణాల చేతుల్లో విద్య ఉండాలని చెప్పి ఆనాడు భీష్మించుకొని కూర్చుంటే ఆ రోజు ఆ కట్టుబాట్లకన్నిటికీ తెగించి ఈ భారతదేశానికి మహిళలు కూడా ఎంతో ప్రాధాన్యత, ఫ్యూచర్లో వాళ్ళు లేనిదే సమాజం లేదని చెప్పి ముందు చూపుతూ ఆలోచించి ఆ రోజు మహిళలందరికీ చదువు నేర్పించి వాళ్ళందరినీ సామాజిక చైతన్యం కల్పించి అనేక స్కూళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్థితిగతులను మార్చినటువంటి గొప్ప విద్యా ప్రదాతైనటువంటి సావిత్రిబాయి పూలే ఈరోజు మనం స్మరించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఫ్యూచర్లో కూడా మన భావితరాలకు కూడా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను, ఆమె సిద్ధాంతాలను, ఆమె చేసిన సేవలను కూడా కొనసాగించి భవిష్యత్తులో కూడా మన భావితరాలు అవ్వలేదు. విగ్రహాల మాదిరిగా జ్యోతిరావు పూలే, మా సావిత్రిబాయి పూలే ఉన్నారు కాకుండా వాళ్ళ చరిత్రని పాఠ్యపుస్తకాల్లో కూడా తిరిగి పునరుద్ధరించాలి. వాళ్ళు ఈ సమాజం నేర్చుకుని రావాలి. భవిష్యత్ తరాలకు ఉన్నటువంటి వాళ్ళందరూ చరిత్ర నేర్చుకొని వాళ్ళ చరిత్ర ఆదర్శంగా తీసుకొని ఈరోజు అనేక రకాలుగా వ్యసనాలకి యువత బానిసైపోతారు. అటువంటి కట్టుబాటు కాకుండా ఈరోజు ఇటువంటి మహనీయులు ఆదర్శంగా తీసుకొని నేటి యువత, మహిళలు ముందుకు పోవాలని, అటువంటి పెడదారిలో పోకుండా సమాజానికి ఒక ఇటువంటి మహనీయులందరూ కూడా ఈరోజు ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మహిళలు అయితేనేమి, యువకులు అయితేనేమి, యూత్ అయితేనేమి కూడా ఈ సమాజం అంతా కూడా ఆ దారిలో పయనించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. ఒక మహిళా నాయకురాలు, ఎందుకంటే మన భారతదేశంలో మనువాదము విశృంఖలంగా స్త్రీ జాతిని అణిచివేసే రోజుల్లో ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చే తరుణం కాదది, ఆడవాళ్ళు చదువుకునే రోజులు కాదవి, ఆడవారికి అసలు ఏ హక్కులు లేని రోజులు అవి. 195 సంవత్సరాల ముందర సతీసహగమనమని రకరకాల హింసలు ఆడవాళ్ళ మీద జరిగేవి. అలాంటి టైముల్లో మగవాళ్ళకే చదువు లేదు, ఇంకా ఆడవాళ్ళకి చదువు లేకుండా చేసేసారు. ఇంట్లో బానిసలాగా ఉండాలా, బానిస కంటే హీనంగా రాజులకి దానికి ఉప్పుడు కత్తిలుగా ఉండడము, దాసులుగా ఉండడము, ఇంతవరకే బిడ్డలు కనడము, ఇంతవరకే ఆడవాళ్ళ యొక్క జీవిత గమనం ఉండేది ఆ టైముల్లో. ఆ టైముల్లో ఎలాగైతే మన హస్బెండ్ పూలే గారు ఎట్లయితే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో ఆ భర్త యొక్క అడుగుజాడల్లో సావిత్రిబాయి పూలే అడుగులు వేసుకుంటూ
ఆయన దేశం కోసం ఆయన పాటుపడితే, బీసీల కోసం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పాటుపడితే, ఇవి స్త్రీల కోసమే ఒక పాఠశాల స్థాపించుకొని స్త్రీలను ఎందుకు చదవకూడదు, ఏమో హక్కు అనేది ఓన్లీ బ్రాహ్మిన్స్కైనా, క్షత్రియులకైనా, లేకపోతే మగాళ్ళకైనా అని అంటూ ఆడవాళ్ళని ఉద్యమాల సైడ్ నడిపించి లేడీస్కి స్కూల్స్ పెట్టుకొని వాళ్ళకి విద్య అంటే ఏమిటి, విద్య వల్ల వచ్చే ఉపయోగాలు ఏమిటి అని చెప్పిన గొప్ప మహిళా నాయకురాలు మన సావిత్రిబాయి పూలే గారు. కానీ ఎందుకో భారత ప్రభుత్వం ఇలాంటి వారిని గౌరవించరు, ఇలాంటి వారిని అసలు గుర్తు కూడా రానియదు, ఇలాంటి వారిని పాఠాల్లో కూడా ఇవ్వరు. ఎవరో పనికి వాళ్ళని తీసుకొచ్చి లీడర్స్గా ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె బీసీ మహిళ కాబట్టి, అందులో మహిళ కాబట్టి బీసీలకే లేదు స్థానం ఈ భారతదేశంలో. అలాంటిది బీసీ మహిళకి అస్సలు స్థానం ఇవ్వరు ఈ భారతదేశం. ఎందుకంటే భారతదేశం అనాదిగా మనువాద గుప్పిట్లో ఈ ఒక బందీ చేసేసి మనుషులని డివైడ్ చేసి ఓసీలు, బీసీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అని, దళితులు అని చెప్పి దళితుల్లో మళ్ళీ ఎన్నో వర్గాలు చేసేసి మనిషి డివైడ్ చేసిన ఈ భారతదేశంలో ఒక స్త్రీమూర్తి సావిత్రిబాయి పూలే గారు లేడీస్ని మేము కూడా మనుషులమే, మాకు కూడా చదువు కావాలని ఉద్యమించి లేడీస్కి చదువు చెప్పిన మొట్టమొదటి స్త్రీ టీచర్ మన భారతదేశంలో సావిత్రిబాయి పూలే. ఈరోజు ఆమె యొక్క జన్మదిన వేడుకలను మనం ఆ లీడర్ సమక్షంలో జరుపుకోవడం, స్త్రీ ముహూర్త సమక్షంలో జరుపుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ యొక్క జన్మదిన వేడుకల్లో మా కాంగ్రెస్ తరఫున నేను కానీ, వేమయ్య కానీ, మిగిలిన అందరూ కూడా గడుపుకోవడం. మా కాంగ్రెస్ కూడా మేము, ఎందుకంటే మాకు కాంగ్రెస్ అంటే లౌకికవాదంతో కూడిన మా పార్టీ కాబట్టి, అలాగే బీఎస్పీ పార్టీ కూడా దళిత బహుజన పార్టీల కోసం స్థాపించిన పార్టీలు కాబట్టి, ప్రజలారా మనువాద పార్టీలకి దూరంగా ఉండండి. ముఖ్యంగా మనువాద పార్టీలకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు అసలు ఏ కులము, ఏ మతము ఏమి చూడదు. అలాగే పూర్తిగా లౌకికవాదమైన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఈ మూడు పార్టీలు మాత్రమే భారతదేశ సంక్షేమాన్ని, సంతోషాన్ని కోరే పార్టీలు. ఈ పార్టీలుగా మనం ప్రతి ఒక్కరం కూడా మన కులాలు, మన మతాలు, ఈ మూడు పార్టీలని ఏదైతే లౌకికవాదాన్ని సపోర్ట్ చేస్తాయో ఆ పార్టీలు మనము సపోర్ట్ చేసుకొని ముందు వాళ్ళ రాజ్యాధికారం ఇచ్చేట్టుగా మనం అందరూ కృషి చేయాలని సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి స్త్రీ కూడా పాటిస్తూ వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళని, లేడీస్ని చదివించుకుంటూ వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని, భారతదేశంలో సుభిక్షంగా సువిశాలమైన ఈ భారతదేశంలో స్త్రీలకి అమితమైన గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ జై సావిత్రిబాయి పూలే గారు, జై గోడోర్ అండ్ జై జై ఏసీ.